హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాస్ట్ డే మా 5 రోజుల ట్రిప్పులో ఈరోజు 5th డే. సో ఇప్పుడైతే మేము రాజమండ్రిలో ఉన్నాము. రాజమండ్రి నుండి పాపికొండలు వెళ్ళటానికి బోటు కోసం వెళ్తున్నాము. సో మేము ముందుగానే బోట్ని బుక్ చేసుకున్నాము. ఆ బోటుకు సంబంధించిన వాళ్ళే మా కోసం బస్ పంపించారు. సో మేమైతే బస్సులో వెళ్తూ ఉన్నాము. వచ్చేసాము, ఆల్రెడీ బోట్ దగ్గరికి వచ్చేసాము, బోట్ ఎక్కేసాము. ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయిపోయింది. సో బోట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇద్దరు పిల్లలు యాంకరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో టైం అయితే అసలు తెలియలేదు ఎలా గడిచిందో. అలాగే మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారన్నమాట సేఫ్టీ కోసము. సో మేమైతే కొద్దిసేపు వేసుకున్నాము, ఆ తర్వాత తీసేసాము, ఎందుకంటే బాగా చెమట వస్తుంది, వేసుకోలేకపోయాము. ఇక్కడ నుండి చూస్తుంటే దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా, అదేంటంటే పోలవరం ప్రాజెక్ట్ అంట. సో అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా, మనందరికీ తెలిసిందే. ఇక్కడ నుండి దూరంగా కనిపించే ఊరు దేవీపట్నం అట. ఇక బోట్లో అయితే ఇద్దరు యాంకరింగ్ చేస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళైతే బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మాతో అంటే పెద్దవాళ్ళతో చిన్నపిల్లలతో అందరితో కూడా డ్యాన్స్ చేయించారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మాకైతే టైమే తెలియలేదు. ఇకపోతే పిల్లలందరినీ పిలిపించి డ్యాన్స్ చేయించారు. ఆ డ్యాన్స్ వీడియో పెడితే లెంత్ అవుతుందని నేను దీనిలో యాడ్ చేయలేదు, ఇంకొక వీడియోగా దాన్ని పెడతాను. ఇకపోతే ఇక్కడ ఉన్న పిల్లలందరి పేరెంట్స్ని పిలిపించారు. ఫస్ట్ ఫాదర్స్ని పిలిపించారు, ఆ తర్వాత మదర్స్ని పిలిపించారు. ఎందుకంటే మరి డాడీస్ చూసారా ఎంత హ్యాపీగా వచ్చారు. ఓకే, మరి అలాగే చూస్తే కనుక డాడీస్ ఒక పాట్ అయితే కనుక మమ్మీస్ అయితే కనుక 100 cc ఒక 75 వాళ్ళది సార్. ఎందుకంటే నవమాసాలు కడుపులో పెట్టి పెంచి పెద్ద చేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ కూడా చూసుకునేది ఎవరు ఏమండి? వాళ్ళందరూ కూడా చూస్తే కనుక మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వాళ్ళ మమ్మీస్ కూడా వస్తున్నారు. మరి మమ్మీస్ కూడా వచ్చి మరి ప్రేమగా వచ్చి హట్ చేసుకోవాలి. ఓకే, మమ్మీస్ ఒకసారి గట్టే క్లాస్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే రెడీ. ఇక్కడ నుండి పిల్లల్ని పంపించేసి పేరెంట్స్ని తీసుకొచ్చేసి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మాతో చేయించారు. ఎందుకంటే ఎక్కువ చూసారనుకో మా డ్యాన్స్ మీద మీకు విరక్తి కలిగిద్ది, వద్దులే. ఇప్పుడు మా బ్యాచ్లో ఇంకా ముగ్గురు లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళ టర్న్ వచ్చేసింది. ఒక్కసారి అందరూ కూడా మన మేడమ్స్ అందరూ కూడా గట్టే క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. ఒక రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే ఆడియో. దాన్ని కాదు బాబు మాకైతే అసలు భయమే లేదు. వాళ్ళు వద్దంటున్నా సరే కిందకు వచ్చేసి అలా వాటర్ని చూసుకుంటూ కొన్ని ఫొటోస్ దిగేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది అలా చూసుకుంటూ వెళ్తుంటే. బోటు అలా వెళ్తూ ఉంటే ఆ వాటర్ సౌండ్కి, చల్లని గాలికి మనం ప్రకృతి ఒడిలో అలా ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మనకి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 2 గంటల తర్వాత మనకి ఈ పాపికొండలు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. సో చూడటానికైతే చాలా బాగుంది. అలానే చూసుకుంటూ వెళ్ళాం మేమైతే, సూపర్గా అనిపించాయి. మేమైతే ట్రావెల్స్ వాళ్ళతో రాజమండ్రి నుండి భద్రాచలం వరకు అని ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు లంచ్ టైం అని కింద పిలిపించారు. సో లంచ్ చేయడానికి వచ్చాము. లంచ్ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి కూర్చున్నాము. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఊరు వస్తుంది. ఆ ఊరి పేరు పెరంటల్పల్లి. అది ఇది
ఇక్కడ ఒక 20 మినిట్స్ స్టాప్ చేస్తారు మనల్ని. పైన శివాలయం ఉంటుంది, చూసే వాళ్ళు చూడొచ్చు. సో మా వాళ్ళు అయితే శ్రవణ్ మోహన్ వెళ్ళి చూసేసి వచ్చారు. తర్వాత ఆ బోట్ నుండి, అక్కడ కనిపించే బోట్ నుండి ఈ బోట్లోకి షిఫ్ట్ చేశారు. భద్రాచలం వెళ్ళే వాళ్ళని ఈ బోట్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. ఈ భద్రాచలం వెళ్ళే బోట్లో అయితే చాలా తక్కువ మంది ఉన్న పబ్లిక్, చాలా ఫ్రీగా అనిపించింది. సో ఇక్కడ నుండి మేము భద్రాచలం వెళ్ళాలంటే డైరెక్ట్గా భద్రాచలం వెళ్ళదు, అక్కడ మధ్యలో ఒక ఊర్లో ఆపుతారు, అక్కడ ఒక బస్సు ప్రొవైడ్ చేశారు మాకు. సో ఇక్కడ నుండి అక్కడ వరకు ఒక 2 hours జర్నీ బోట్లో. నెక్స్ట్ భద్రాచలం వెళ్ళడానికి ఇంకొక 2 hours జర్నీ పడుతుందంట. ఈ బోట్లో ఎక్కువ పబ్లిక్ లేరు కాబట్టి చాలా ఫ్రీగా అనిపించింది. అదిగో మోహన్ శ్రవణ్ చాలా ముచ్చట పెట్టుకుంటున్నారు. పిల్లలు కూడా బాగా ఫ్రీగా ఆడుకున్నారు అనమాట. మేమైతే రిలాక్స్డ్గా వెళ్ళాము. ఇలా 2 hours జర్నీ చేసిన తర్వాత ఒక ఊరు వచ్చింది. ఇదే మేము దిగాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ నుండి ట్రావెల్స్ వాళ్ళు ఒక బస్సు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ బస్సులో మేము భద్రాచలం వెళ్తున్నాము. ఇక్కడ నుండి భద్రాచలానికి 2 hours పడుతుంది. హాయ్, ఫైనల్గా మేము భద్రాచలం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. బస్ వాళ్ళు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసి దించేసి వెళ్ళిపోయారు. మాకైతే చాలా లగేజ్ ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు వీడియోలో చూపించలేదు. ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చేసి 4 బ్యాగ్స్ అట్లా వచ్చాయి. అంటే 5 days ట్రిప్ కదా, నైట్ కోసము, మార్నింగ్ కోసము అలా చాలా డ్రెస్సులు తెచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే చలికాలం కాబట్టి, ఫిబ్రవరిలో వెళ్ళాం కాబట్టి చలికాలం కాబట్టి దుప్పట్లు అవి కూడా తీసుకెళ్ళాల్సి వచ్చింది, స్వెటర్స్ అన్నీ. సో చాలా లగేజ్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రిషిక వాళ్ళు ఇక్కడ లగేజ్ దగ్గర కూర్చున్నాము. మా పిల్లలు ఇంకా మిగతా 2 ఫ్యామిలీలు పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసారు. ఇక్కడ టెంపుల్ దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మా పిల్లలు టాయ్స్ కొనుక్కున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి భద్రాచలం రైల్వే స్టేషన్కి వెళ్ళేసి 10:30కి ట్రైన్ ఉంది. అక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 4:30కి సికింద్రాబాద్లో దిగాము. ఈ విధంగా మా 5 days ట్రిప్ జరిగింది. మాకైతే ట్రిప్ బాగా నచ్చింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.